నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజాపాలన భాగంగా గ్రామ సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మరి గ్రామ సభలో గ్రామంలో ఉన్న ప్రజలకి ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, రైతు భరోసా కానీ, ఇలా అనేక పథకాల గురించి కూడా వివరాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి కేటాయించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది ప్రభుత్వం. సో మరి కొన్ని గ్రామ సభల్లో కూడా ప్రజల నుండి వ్యతిరేకత కూడా వినిపిస్తూ ఉంది. సో మరి ఈ వ్యతిరేకత వెనకాల నిజంగా న్యాయమైన పోరాటమే ఉందా, లేకపోతే దీని వెనకాల ఏమైనా ప్రతిపక్షాల కుట్ర ఉందా అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వెంకట్ నాయక్ గారు అయితే ఉన్నారు. మాట్లాడే మన విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే నవీన్ గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలనలో భాగంగా గ్రామ సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రజాపాలనలో భాగంగా. కానీ ప్రతి గ్రామ సభలో కూడా ప్రజల నుండి వ్యతిరేకత వస్తూ ఉంది. సో మరి వ్యతిరేకత వల్ల అంటే ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతన దీని వెనకాల ఏమైనా ఉందనుకుంటున్నారా? నవీన్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే అది వ్యతిరేకత కాదు. అడుగుతున్నారు, గట్టిగా అడుగుతున్నారు, కావాలన్న ఆశతో అడుగుతున్నారు. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో పథకాలను డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో ఏ రోజు గ్రామ సభల్ని వాడుకోలే. గ్రామ సభల ద్వారా పథకాలను ట్రాన్స్పరెన్సీ వేలో ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఏ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చేయలే. ఫర్ ద ఫస్ట్ టైం ప్రజాప్రభుత్వంలో ఇక్కడ ఏదైతే మనం దరఖాస్తుల స్వీకరణ జరిగిన తర్వాత రేషన్ కార్డుల విషయంలో కానీ, దాంతోపాటు ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కానీ, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఏదైతే మన భరోసా ఉందో అది ఇచ్చే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే పారదర్శకంగా ప్రజల దగ్గర ఉన్న అంశాలను పెట్టి వాళ్ళ మధ్యన చర్చను తెరలేపి ఆ చర్చ ద్వారా వాళ్ళే ఎవరు నిజమైన అర్హులు, ఎవరు బాధిత పక్షంగా ఉన్నారు, ఎవరు బక్కజిక్కిన వాళ్లకు మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలన్న కారణం చేత ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తా. రేషన్ కార్డుల పంపిణీ విషయంలో ఒకసారి మాట్లాడదాం. 10 సంవత్సరాల పాటు 40,000 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చి 6 లక్షల రేషన్ కార్డుల వరకు తొలగించడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇక అది పెద్ద కుట్ర. సో ఆ కుట్రని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకోలే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 40,000 వరకు ఏదైతే ఈ సంవత్సరం కాలంలో రేషన్ కార్డు ఇవ్వదలుచుకుందో, సన్న బియ్యం పేద కుటుంబాలకి ఇవ్వాలి, పౌష్టిక ఆహారాన్ని వాళ్ళకి పంపిణీ చేయాలి, సంక్షేమ పథకాలను వాళ్ళని అర్హులను చేయాలంటే రేషన్ కార్డుల పంపిణీ జరగాలన్న కారణం చేత ఈ విడతకి ఏదైతే 40,000 వరకు రేషన్ కార్డులు వచ్చినాయో అవి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే గ్రామానికి ఇంత అని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒక గ్రామానికి ఒక 20 రేషన్ కార్డులు కనుక మనం డిస్ట్రిబ్యూట్ చేయదలుచుకుంటే అక్కడ ఆశాభావాలు 30 నుంచి 40 ఉంటారు. కాబట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్, చాలా అత్యంత పేదరికంగా ఉన్న వ్యక్తులకు మొదటిగా అందించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ కారణం చేత గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏదైతే గ్రామ సభల్లో కూడా మీరు ఏదైతే చెప్పిన 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అన్నారు, అది కాస్త ఏడాది పాలన పూర్తి అయిపోయింది. సో మరి ఏడాది పాలనలో మరి 6 గ్యారెంటీలు ఎన్ని అమలైనాయి? సో మరి అమలైనాక కూడా మీరేమో ఒక పక్క 6 గ్యారెంటీలు అమలైపోయినాయి అంటా ఉన్నారు. మరి అమలైపోయినాక కూడా ఎందుకు ప్రజల నుండి ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది? ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని? నవీన్ గారు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 6 గ్యారెంటీల వైపు పోయినాం కానీ అది స్టేట్ సబ్జెక్ట్ అవుతుంది, అది సెంట్రిక్ సబ్జెక్ట్. కాదు నవీన్ గారు, నేనేమంటున్నా అంటే డీసెంట్రలైజేషన్లో భాగంగా గ్రామానికి ఏది ఆ గ్రామ స్వరూపాన్ని బట్టి, ఆ గ్రామం యొక్క జనాభాని బట్టి, పరిస్థితులను బట్టి ఇచ్చే కొన్ని పథకాలు ఉంటాయి. వాటికి ప్రధానంగా గ్రామ సభల ద్వారానే ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఎమ్మెల్యేల చేతిలో జరిగినప్పుడు లాబింగ్లు, లాటరీ పద్ధతులు, అనుచరులకు వీళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటూ పోయారు. దళిత బంధు కూడా ఆ కోవకు చెందిన అంశమే. దాంట్లో కమిషన్లకి కకృతి పడడం, కమిషన్లు తీసుకోవడం, నిజమైన అర్హుదారులు వాళ్ళు మేము అర్హులను చెప్పుకోవడానికి కూడా పైసలు ఇవ్వాల్సిన సందర్భం ఉండే. కానీ ఈసారి ఇలాంటి అవినీతి మేము జరగొద్దు, అదేవిధంగా బక్కచిక్కిన ప్రజలకు బాధ పెట్టొద్దన్న కారణం చేత ఒక 20 ఇల్లులు ఉన్నాయనుకోండి, వాళ్ళ చేతిలో పెట్టేసినప్పుడు గుడిసెలు ఉన్నోళ్ళు, రేకుల ఇల్లున్నోళ్ళు, దాంతోపాటు ఇల్లున్నోళ్ళు, మొదటగా గుడిసెలుండి భూమి ఉన్నోళ్ళకి మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాం. తర్వాత రేకులు ఇల్లు ఉన్నోళ్ళకి రెండో ప్రాధాన్యతగా తీసుకుంటాం. తద్వారా ఏమవుతుందంటే కింది వాళ్లకు మొదటిగా న్యాయం చేసిన తర్వాత పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది మన దగ్గర ఉన్న ఫెసిలిటీని బట్టి మనం ఫెసిలిటీ చేయడం జరుగుతుంది. సో ఇది మంచి చర్య, ఇది మంచి పద్ధతి. 10 సంవత్సరాల వరకు ఏ రోజు గ్రామ సభలు వాళ్ళు ఏర్పాటు చేయలే, గ్రామ సభలు పెట్టలే. మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు పెట్టింది కేవలం ఈ మల్లన్న సాగర్ విషయంలో భూసేకరణప్పుడు మాత్రమే లీగల్గా, టెక్నికల్గా గ్రామ సభలు పెట్టే ప్రక్రియ చేసిరు. కానీ సంక్షేమ పథకాల విషయంలో గ్రామ సభలు పెట్టలే. కానీ గ్రామ సభలు పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు నేను ఒక ఊరు అనుకోండి నవీన్ గారు, మన ఇద్దరం ఒకే ఊరు అన్నప్పుడు మీ పరిస్థితి నాకు తెలుసు, నా పరిస్థితి మీకు తెలిసినప్పుడు ఎవరికి ఏ అవసరం ఉంటుంది?
ఇప్పుడు మీకంటే నేను అత్యంత పేదవాడిని అనుకుంటాం, మీరే నాకు ఇల్లు వదిలేస్తారండి, నాకు కావాలని మీరు కోరుకోరు, అరే నా పక్కనోడు బాధపడితే నేను చూసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితులు రావాలన్న కారణం చేత జరిగింది ఇది. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతవరకు రాజకీయ రంగును పులివి ఒక రచ్చలేపే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. నేను ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, గ్రామ సభ పెట్టారంటేనే అర్హులైన జాబితాను క్లియర్ చేసేసి ఏదో వేగ్గా అనౌన్స్ చేయాలన్న కారణం చేత చేయలే. ఒక లిస్ట్ అయితే తయారై ఉంది, ఈ లిస్ట్లో తీసేయాల్సింది ఉంది, చేర్చాల్సింది ఉంది, అది కూడా మీ మధ్య పెట్టి చేస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే చేర్చడం జరుగుతుంది, తీయడం జరుగుతుంది. అందుకోసమే గ్రామ సభ పెట్టిరు. గ్రామ సభ అంటే ఆల్రెడీ మేము చేసేసినాము, మీ ముందు వచ్చి చదవడమే తరువా అని చెప్పి అది చెప్పడానికి అయితే గ్రామ సభ పెట్టలే. గ్రామ సభ ఉద్దేశం అయితే కానే కాదు. గ్రామ సభ అంటే ఇట్స్ లైక్ ఏ పార్లమెంట్, ఇట్స్ లైక్ ఏ అసెంబ్లీ. ఒక తీర్మానం నా చేతిలో ఉంది, ఆ తీర్మానాన్ని మీ ముందు పెడదాం అనుకుంటున్నాము. మీరు చర్చల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని యాడ్ చేస్తాము, రిమూవ్ చేయాల్సింటే తీసేస్తాము. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణప్పుడు కొంతమంది లేరు, కొంతమంది వలసలుగా బయట ఉన్న వాళ్ళు సడన్గా వచ్చి అప్లికేషన్ చేసుకోలే, వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఇల్లు అనేది ఆత్మగౌరవం అనుకున్నప్పుడు నా ఆత్మగౌరవం నిలబడాలన్న కారణం చేత మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలకు వచ్చారు. గ్రామ సభలకు వచ్చి వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో తెలుసుకొని నా పేరు యాడ్ చేయండి అంటున్నారు. కొంతమంది బలిసిన వాళ్ళ పేర్లు కూడా పొరపాటున వచ్చేసినాయి, అవి తీయాల్సిన బాధ్యత ఉంటుంది, అది కూడా తీసేస్తారు. ఇదంతా పరిపాలన అధికారుల చేతిలో ఉండి ప్రజలు దాన్ని దిశానిర్దేశం చేసినప్పుడు జరుగుతున్న ప్రక్రియ. దీని ద్వారా ఏమవుతుందంటే నవీన్ గారు, ఎవరో ఎమ్మెల్యే, ఎవరో మంత్రి ఎవరినో తీసుకొచ్చి పైరవి చేసుకుంటే వాళ్ళ ద్వారా పలాని వాళ్లకు మాత్రమే ఇవ్వాలన్న ఒక గుడ్డి అంశాన్ని తీసుకెళ్ళి ఒక సింగిల్ లైన్ సిస్టంలో సింగిల్ లైన్ రోడ్లో కనుక వెళ్ళే ప్రయత్నం కనుక చేస్తే నిజమైన ఆశావాయులకు ఫలితం దక్కదు. ఆ కారణం చేత ఈరోజు గ్రామ సభలు పెట్టడం జరిగింది. గ్రామ సభలో అనౌన్స్ చేసిన మాత్రం అదే ఫైనల్ లిస్ట్ అని మనం అనుకోవడానికి లేదు. అది చర్చలకు తెరలోపడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక అంశం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఏదైతే గ్రామ సభలలో వచ్చిన వ్యతిరేకతతో భాగంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే, మీ పార్టీ నాయకులే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కానీ సంపత్ గారు కానీ ఇలా అనేక మంది ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే పథకాలు అర్హులు ఉంటుంది, వాళ్ళ చేతుల మీదనే పథకాలు అంతే అని చెప్పి ఒక మాట అన్నారు. సో దీన్ని మీరు ఏమంటారు, అంటే అర్హులకు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తున్నారు? చెదురు మొదురుగా కొంతవరకు ఏదో సరే పార్టీ మీద ప్రేమతోనో లేకపోతే కార్యకర్తల మీద ప్రేమతోనో అనేసినా మేము వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దోస్ వర్డ్స్. అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు గ్రామ సభలు అనగానే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వచ్చి పార్టిసిపేట్ చేయరు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వచ్చి పార్టిసిపేట్ చేయరు. గ్రామ సభకు ఉన్న వాల్యూ వేరు. గ్రామ సభ అంటే పార్టీలకు సామాజికంగా అన్ని రకాలుగా ఉన్న ఒక కలయిక. ఫస్ట్ ఊరు దగ్గర ఎన్ని పార్టీ వైరాలు ఉన్నా, ఎన్ని గుర్తుల మీద కొట్లాడాలు జరిగినా కూడా మళ్ళీ తిరిగి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకునే ఒక నేచర్ ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ మా వాళ్ళు కొంతవరకు పార్టీ మీద ప్రేమతోనో కార్యకర్తల మీద ప్రేమతో అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్న పని వేరు, మన లక్ష్యం వేరు, మన పార్టీలకు అతీతంగా చేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులని సంపుష్టం చేయడం కోసం చేయలేదు. ఎందుకంటే పేద ప్రజలకు అంతే అంశం ఇది. పేదో వ్యక్తి అవును, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలంటే పేదోళ్ళు అంటే పేదోళ్ళే, అది ఈ పార్టీలో పేదోళ్ళు ఆ పార్టీలో పేదోళ్ళు అని ఉండదు. అంటే ఇక్కడ ఏముంటుందంటే మేము పార్టీలకు అతీతంగా చేస్తున్న ప్రక్రియ ఇది. ఇన్ కేస్ పార్టీల పరంగానే మా కార్యకర్తలు మా నాయకులు కానీ ఏదైనా బెనిఫిట్ చేద్దాం అనుకుంటే అది వేరే రూపంలో చేస్తాం. కానీ ఈ రూపంలో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే అనుకుని మనం వెళ్ళే ప్రయత్నం కనుక చేస్తే దానివల్ల అది అసలు మా లక్ష్యమే కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, దాంతోపాటు భట్టి గారు కానీ లేకపోతే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన విధానం ఇదంతా డిఫరెంట్. ఏంటంటే ఫస్ట్ మనం పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇవ్వాలి. ఉన్న రిసోర్స్ 3500 వరకు మనం ఏదైనా కేటాయింపులు ఇల్లు ఉన్నాయో ఆ కేటాయింపు ఇల్లులు వాళ్ళ చేతుల్లోనే పెట్టి వాళ్ళనే పంచుకోమని చెప్తాము. తద్వారా ఏమంటే మనకు కొంచెం ఫ్రీ హ్యాండ్ అవుతుంది. ప్రభుత్వాన్ని ఎటువంటి లాబింగ్ కల్చర్ ఎస్టాబ్లిష్ చేయకుండా ఉండొచ్చు అని చెప్పి ఇంద్రమ్మ కమిటీలు అనేది ఏర్పాటు చేసి ఆ ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఈరోజు ఇలా మనకు ఇంద్రమ్మ ఇళ్ళ కమిటీ ద్వారా మనం వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నవీన్ గారు నేను ఏమంటున్నా అంటే ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నవీన్ గారు, ఏదైతే రేషన్ కార్డుల విషయం కానీ ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కానీ ఇవి రెండు చాలా కీలకమైన ప్రధానమైన అంశాలు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా ఏ మంత్రి దగ్గరైనా ప్రధానంగా దరఖాస్తుల రూపంలో అక్కడ ఉన్న రిప్రజెంటేటివ్ ఈ రెండు ప్రధానంగా కావాలని అనుకుంటాం. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా సపోర్ట్ దొరకలేదు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. మీరు చూడండి 2006-04 ఆ టైంలో రేషన్ కార్డులు అనేది పంపిణీ అనేది ఒక పండగ రూపంలో ఉండేది. అప్పుడు మనం చాలా చిన్న వయసులో ఉన్నాం. అంటే మనం ఒక డిప్రైడ్ కమ్యూనిటీ ఉన్న వ్యక్తులం, దాని ప్రాధాన్యత, దాని ఆవశ్యకత మనకు తెలుసు. ఒక రేషన్ కార్డు అనేది ఒక ఇంటికి ఏది దాని అభివృద్ధి సూచికనాలో ప్రగతి సూచికలు అన్నాలో తెలియదు, కానీ సంక్షేమ అంశాలని డైరెక్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పొందగలిగే ఆస్కారం మనకుండే. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి కూడా మనం హాస్పిటల్లో మనను సస్టైన్ చేసే ఒక కార్యక్రమం జరిగింది. అంటే ఇదంతా మీరు చూడండి, ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన ఒక కల్చర్. కాంగ్రెస్ పార్టీ ఇళ్ల పంపిణీ కానీ రేషన్ కార్డుల పంపిణీలో కానీ ఇంకేదో కానీ ఎక్కడ శశభిషాలకు పోదు, ఎక్కడ పక్షపాతాలకు పోదు.
కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒక కల్లిబుల్లి అంశాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను వాస్తవాలుగా మీరు నమ్మే ప్రయత్నం చేస్తే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి, గుర్తు చేయాలి ఏంటంటే ఈ గ్రామ సభలు జరిగిపోయిన తర్వాత ఏదైతే మనం షార్ట్ లిస్ట్ తీస్తామో ఆ షార్ట్ లిస్ట్ తర్వాత అక్కడితోనే ఈ ప్రక్రియ ఆగిపోతుందని చెప్పి అక్కడ మీరు ఒక ఆలోచనకి రాకండి. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది జరుగుతూనే ఉంటుంది. ఎంఆర్ ఆఫీస్లోనో లేకపోతే ఎంపీడీ ఆఫీస్లోనో మీరు పోయి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు, మీరు అక్కడ ఫోటోలు దిగవచ్చు, మళ్ళీ మీకు రేషన్ కార్డు వస్తుంది, కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వస్తాయి మీకు. అంటే ఇంటి నుంచి బయటికి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ డివైడ్ అయిపోతుంటారో వాళ్ళకు కూడా సెల్ఫ్గా వాళ్ళను సస్టైన్ చేసి గుర్తించాల్సిన ఆవశ్యకత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇక్కడ ఒకటి ప్రతిపక్షాలు కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి అంటున్న మాట ఏంటంటే ఈ గ్రామ సభలు పెట్టి ఏదైతే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసమే గ్రామ సభలు పెట్టి పథకాలు ఇస్తున్నామని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే దగ్గరలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాని నుండి ఓట్ల కోసం ఇదంతా డ్రామా చేస్తుంది అన్నట్టు ఒక మాట అంటా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? డ్రామారావు చెప్పిండా? చెప్తున్నారు. సరే, దానికి లీడర్ డ్రామారావు కావచ్చు. డ్రామారావు గారికి ఒక మాట చెప్పాలండి, అంటే డ్రామారావు గారు మీరు ప్రధానంగా ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు. అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు తెచ్చింది కాదు. సరే, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. గ్రామ సభలు అనేవి అంటే మనం ఇక్కడ అసెంబ్లీ ఎట్లా నడిపించుకుంటామో, పార్లమెంట్లో ఎట్లా నడిపించుకుంటామో, గ్రామంలో నడిపించుకునే ఒక పెద్ద వ్యవస్థ. ఈ రెండింటికంటే అత్యంత ప్రధానమైన వ్యవస్థ. డైరెక్ట్గా ఓట్లేసే ప్రజలు దాంట్లో పాల్గొనే వ్యవస్థ. దాన్ని డ్రామాల కోసమో ఎలక్షన్ స్టంట్ల కోసం వాడుకోరు డ్రామారావు గారు. ఎందుకంటే మీరు వాడుకుంటారు, మీరు అంశాలని రాజకీయం చేసి దాన్ని సెన్సిటివ్ చేసి దాన్ని రాజకీయంగా మీడియాలో హైప్ చేసుకోవడం మీరు వాడుకుంటారు. అందుకే సరే, అందుకు కాబోలు మీకు డ్రామారావు అని పేరు పెట్టారేమో. కానీ ఒకటి అర్థం చేసుకోండి, ప్రధానంగా ఏంటంటే మీ పార్టీ చరిత్రలో ప్రజల కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ మీరు చేసే పనుల్లో ఎక్కడ ఇలా ట్రాన్స్పరెన్సీ మేనర్లో చేయలే. ఎమ్మెల్యేలకు అదేదో వాళ్ళ హక్కుదారు అన్నట్టు వాళ్ళే ఇష్టం వచ్చినట్టు పెట్టేయడం, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడము, కింద మీ అనులేలు, దాంతోపాటు బ్రోకర్ గాళ్ళు, మధ్యవర్తులు, మీడియేటర్స్ మీ కాలంలో బతికిరు. మా దాంట్లో అవి లేరు. ఇప్పుడు మీరు గ్రామ సభలో ఎవరైనా మీడియేటర్ చూస్తారండి? మీరు నేను ఇప్పిస్తాను, నేను చేస్తాను అన్న కారణం ఉంటుందా? నిన్న చాలా ఎమోషనల్ అంశాలు ఉండే. ఒక మహిళకి పాపం చాలా రోజుల తర్వాత ఒక ఇల్లు రాగానే తను ఎమోషనల్ అయ్యారు. సో ఇలాంటి సంఘటనలు గ్రామ సభలో మనం చూస్తాం రామారావు గారు. మనం అక్కడ మీరు ఇచ్చే దాంట్లో అది ఉంటుంది కదా, 1 by 1 స్టెప్లో మనం చూడలేం. ఇదంతా కలెక్టివ్గా తీసుకునే నిర్ణయం. మీ మొహాలకు ఎప్పుడైనా అసెంబ్లీని ప్రాపర్ వేలో నడిపిన సందర్భాలు ఉండేనా? గ్రామ సభలను ప్రాపర్ వేలో నడిపిన సందర్భాలు ఉండేనా? ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలకు నిధులు ఇచ్చి వాళ్ళని కన్సల్ట్ చేసిన సందర్భాలు ఉండేనా? ఉన్న గ్రామ సర్పంచులకు వాళ్ళకు నిధులు కేటాయించకుండా వాళ్ళ చేత అడ్డమైన పనులు మొత్తం చేయించిన తర్వాత వాళ్ళు అప్పులు పాలు చేసిన చరిత్ర మీది. ఈరోజు కొత్తగా ఏదో శుద్ధపూసి మాటలు మాట్లాడుతున్నావు, ఏదో సంసారి మాటలు మాట్లాడుతున్నావు. కేటీఆర్ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే నవీన్ గారు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ప్రజల సంక్షేమం కోసం వాడుకునే ఇష్యూ. నీకు అంత దమ్ము ఉంటే, నీకు అంత ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడే వ్యక్తి అయితే సజెషన్స్ ఇవ్వు. నువ్వు కూడా నీ సిరిసిల్లలో ఒక గ్రామ సభలో పాల్గొను, మంచి ఏందో చెడో తెలుసుకోరాదు. ఏదో హైదరాబాద్ రుణమాఫీ మీద ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిపోయిందా? ఒకవేళ అయిపోతే ఏ నియోజకవర్గంగా రావడానికి సిద్ధమేనా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు సవాల్ విసురుతా ఉన్నారు. ఒకవేళ రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిపోయినట్టు నిరూపిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? నిజంగా మరి రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసిందా? నవీన్ గారు, నేనేమంటున్నా అంటే నేను సూటి ప్రశ్న అడగదలుచుకున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. 10 సంవత్సరాల కాలం వరకు వాళ్ళకి పారామీటర్ తీసుకుందాం. ఈ 10 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం పారామీటర్ తీసుకుందాం. సరే, 2014, 15, 16 ఒక సఫిషియంట్ బడ్జెట్ ఉన్న ప్లేసెస్ అది. అంటే అప్పుడు మనకు పైసలు ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు పైసలు లేవు, అవి సెకండరీ. ఉన్నప్పుడైనా రుణమాఫీ కేవలం 1 సంవత్సరంలో 21,000 కోట్ల వరకు రైతుల కోసం చేసిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉండేనా? లేదు, కనీసం బీజేపీ పార్టీ నాయకులకైనా ఈ దేశవ్యాప్తంగా, సరే ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలు, అత్యధిక రైతు ఆత్మహత్యలు చేసుకునే మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లో కేవలం రుణమాఫీ ద్వారానే, రుణాల ద్వారానే, రుణభారం ద్వారానే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కేవలం 1 సంవత్సరం కాలంలో 21,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిరా? రైతుల కోసం ఖర్చు చేసిరా? రైతులకు బోనస్ ఇవ్వడం జరిగిందా మీ హయాంలో? లేకపోతే కనీసం రుణమాఫీ చేయడం జరిగిందా? రైతు బంధు ఏదైతే 7,000, రైతు భరోసా ఏదైతే 7,700 కోట్లు మనం ఇచ్చినామో అది కూడా మేము ఇచ్చేసినాం కదా. రైతుల పేరున మేము సబ్సిడీ రూపంలో ఇంకా నిధులు ఇస్తూనే ఉన్నాం కదా. అంటే ఇలాంటివి ఉండేనా? కనీసం రైతు సంక్షేమ కమిషన్ అనేది మీరు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉండేనా? ఈరోజు రైతు సంక్షేమ కమిషన్ ముందు ఎంతమంది అర్జీలు వేసుకుంటున్నారు? సో ఇక్కడ మీరు గమనించండి నవీన్ గారు, ఇది సంవత్సరం కాలంలో మేము చేసిన అద్భుతం. సరే, చెప్పుకోవడానికి మాకే ఎక్కడ ఏంటంటే మేము ఎక్కువ హెచ్చులు చెప్పుకోలేం, ఎక్కువ హుషారు చేయలేమన్న కారణం చేత ఈరోజు మాటలు పడాల్సి వస్తుంది. కానీ మేము చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాం.
21,000 కోట్ల వరకు కేవలం ఒక్క సంవత్సరం కాలంలో రైతులకు మేము రుణమాఫీ చేశాము. పూర్తి స్థాయిలో అయిందా రుణమాఫీ అనేది? అది నేను చెప్తా. 2 లక్షల వరకు అయితే పూర్తి స్థాయిలో అయింది. 2 లక్షల తర్వాత ఏదైతే కావాల్సి ఉందో దాన్ని ఇంకా చేస్తాం. ఇప్పుడు మొన్న జరిగిన మహబూబ్ నగర్ ఇది November 30 రోజు ఏదైతే మనకు రైతు పండగ పేరుతో జరిగిందో అక్కడ 3,000 కోట్లు ప్రకటించడం జరిగింది. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ రైతు భరోసా ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ రుణమాఫీ ఏదైతే ఉందో ఇంకో విడత రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసేటప్పుడు 2 లక్షల తర్వాత ఏదైతే పైసలు ఉన్నాయో అది కూడా మేము మాఫీ చేయాల్సి ఉంటుంది కదా. అది 20,000 30,000 వాళ్ళు జమ చేసిన తర్వాత అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ నవీన్ గారు. మన దగ్గర ఉన్న పైసల్ని గల్లాగురుగులో దాచిపెట్టుకున్నట్టు రూపాయి పోగు చేసుకుని అది మళ్ళీ రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇంత స్కార్సిటీలో ఉన్నా, ఇంత ఇబ్బందులో ఉన్నా కూడా ప్రభుత్వం రైతుల పట్ల ఇంత చిత్తశుద్ధితో, ఇంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతిపక్షం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ విసురుతున్నారు బావమరుదులు ఇద్దరు కలిసి. ఏం పీక్ కట్టరని విసురుతారా మీరు? మాకు అర్థం కాదు. ఏం చేసిరన్నా విసురుతారు మీరు? సిరిసిల్లలో ఓసారి ఏం జరిగిందో, రైతులకు ఎంతమంది రుణమాఫీ జరిగిందో ఒకసారి నువ్వే లిస్ట్ తీయరాదు. కొడంగల్కే పోదాం అంటున్నారు కేటీఆర్. డైరెక్ట్ కొడంగల్కే రేవంత్ రెడ్డి నియోజకవర్గంగా పోదాం, అక్కడే ప్రజలను అడుగుదాం, ఎవరైతే రుణమాఫీ అయిందంటారో అక్కడే రాజీనామా చేస్తా అంటున్నారు. ఏది కొడంగల్లో నీకు ఓటేసి గెలిపించారు, నీ సిరిసిల్లో రాదు, అక్కడ అడగరాదు ఒక మాట అడుగు. మొన్న అక్కడే చెవిలలో అక్కడ పోయినట్టుంది, చెప్పు తీసుకుని కొట్టినట్టు అయింది. పాప ఒక మహిళను పోయి వ్యంగ్యంగా మాట్లాడతాడు. సన్నాసి తెలంగాణ యాస భాషలో నాటుదనం ఉన్నా మొరటుదనం ఉన్నా వ్యంగ్యంగా మాట్లాడడానికి లేదు. కుసంస్కార్ లెక్క మాట్లాడతావు, హేళన చేసి మాట్లాడిండు మొన్న ఒక మహిళా విషయంలో. అయినా సరే ఆమె కూడా మంచిగా చెల్లు మనిపించేలాగా ఉన్న వాస్తవాలు చెప్పుకుంటూ చెప్పింది. మధ్యలో సోషల్ మీడియా ట్రోల్ అయింది కదా. సో ప్రజల దగ్గర పోయేటప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకొని చెప్పు. ఏముంది, ప్రభుత్వానికి నువ్వు వాస్తవాలు కొన్ని విషయాలు చెప్పినట్టు 100% తీసుకుంటాం, స్వీకరిస్తాం. అది ప్రజాప్రభుత్వము, మంచికి చెడుకు మా దగ్గర స్పేస్ ఉంటుంది. కానీ మీకు మేమేమంటున్నాం అంటే, మీరు వ్యంగ్యంగా ఏది పరిపాలన మీరు ఎప్పుడు చేయనట్టు కొంచెం హస్తచతురతతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము అంటున్నాము. ఈరోజు గ్రామ సభల ఏర్పాటు కానీ, గ్రామ సభలు జరుగుతున్న ప్రక్రియ కానీ ఇదంతా ప్రజల దగ్గర నిష్పక్షపాతంగా, దాంతోపాటు చాలా ట్రాన్స్పరెన్స్ మేనర్లో, పారదర్శకంగా అక్కడ పరిపాలన, దాంతోపాటు ప్రభుత్వ పథకాలు వెళ్ళాలన్న కారణం చేత ప్రభుత్వం ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలు సహృదయంతో వాడుకోవాలని అయితే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.